1,45,00,000లకు సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ బెనిఫిషరీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అంటే 1,45,00,000 కుటుంబాలండి. కుటుంబాలు ఒక కుటుంబానికి కనీసంగా లేదా ఒక కుటుంబంలో ఇద్దరికి వచ్చినా సరే కనీసంగా చూస్తే డబుల్ బెనిఫిషరీస్ ఉంటారు. ఒక కుటుంబంలో కనీసంగా నలుగురు ఉంటారు కదా, నలుగురు 2 ఓట్లు ఉంటాయి, కంపల్సరీగా 2 ఓట్లు ఉంటాయి. ఇద్దరు బెనిఫిషరీస్ కూడా ఉండొచ్చు. సుమారుగా నాకు తెలిసి 2.5 కోట్ల మంది ఏదో ఒక లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళు కూడా వేస్తే 3,20,00,000లకు సంబంధించినటువంటి ఓటర్లో ఇక 2.5 కోట్లు వస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే మీరు ఒకటి కీలకమైనటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిడి ధీమా పోయారు అంటే, నేను ఇంతమందికి మేలు చేశా, నేను మీకు మేలు పెడితే నాకు ఓటేయండి అన్నట్టు నేను అడిగానండి ఓటర్ల కోసం. అమ్మినట్టు ముందు జగన్మోహన్ రెడ్డికి నేను ఓటేసా, నాకు ఒక అవకాశం ఇవ్వమంటే, నేను ఓటేసిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ఇచ్చాడు, చెల్లి అయిపోయింది. నెక్స్ట్ బాగా ఇస్తానంటే వాడికి ఓటేస్తాను, లేక ఇస్తాడా లేదని సంగతి దానికి అప్పుడు రేపు చూస్తా, నేను రేపు సంగతి చూస్తా. ఇవ్వలేదు అనుకో వాడిని కూడా ఓడిస్తా. ఇది ఒక మహిళ ఆమెకు సాధారణమైన ఆలోచన అంటే అలాగనే అందరూ ఉన్నారని నేను అనలేను. మనుషులు ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా ఆశతో ఉన్నారు ఈ రోజున ప్రజలు. ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తది అని అంటే దానికోసం ఆశపడతారు. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారనో, ఉద్యోగాలు ఇస్తారనో, లేదా ఇంకోటి ఏదో పెద్ద సమూలమైన మార్పులు చేస్తారో, ఎట్లాంటి ఆశలు లేవు జనంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేర్పించినటువంటి అంశమే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ. ఇంకా నేను ఎత్తుపిస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇస్తాడనే మాట అతన్ని మీరు నమ్మొద్దు, ఆయన గతంలో ఇలా మీరు నమ్మించి మోసం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా చెప్పాడు. జనం మాత్రం ఆశ కొద్దీ నేను అనుకుంటున్నాను ఇస్తా అన్న తెలుగుదేశం వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది అనేటువంటిది. రెండవది సుందరాం శర్మ గారు చెప్పినట్లు ఒక పాయింట్ నేను క్లారిఫికేషన్ ఒక వివరణ ఇస్తా. ఏంటంటే ఎస్ అండి, మీరు గమనించండి, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రతిపక్షాలను డిమోరలైజ్ చేసేటువంటి విధంగా 175 అని చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నాను, నారా లోకేష్ ఓడిస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నాను, బాలకృష్ణ ఓడిస్తున్నాను అన్న తర్వాత నిజంగా ఎంత ఎఫర్ట్ చేయాలండి? ఎంత ఎఫర్ట్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అసలు అతి పెద్ద ప్రయోగం చేశాడు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఆ ప్రయోగం అంతా కూడా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేటువంటిది బహిరంగంగా కనపడదండి. ఈ ఎన్నికల్లో అలాంటి ఫౌండేషన్ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటా. 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఈ ఫౌండేషన్ తర్వాత ఉపయోగపడింది కాదంటా. అదేంటి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ సీట్లు ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి నేను అందరినీ ఎవరైనా సరే లీడర్ లేకపోయినా సరే నా ఫోటో చూసి ఓటు వేయించేటువంటి